ఏదైనా సరే తన ఎఫర్ట్స్ తన పెట్టి ఏదైనా సరే సాధించాలని దీంతో ఆడతారు. సో హౌస్ లో చూసుకున్నట్టయితే కొన్ని రోజులు ఇమానియల్ ని సేఫ్ గేమ్ ఆడారు, మాస్క్ వేసుకొని ఆడారు అన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? లేదా అదైతే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే నేను స్టార్టింగ్ చూస్తాను కాబట్టి ఇమాన్యుయల్ ఇస్ జెన్యూన్ పర్సన్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా సరే మొహమ్మీ చెప్తాడు, ఏదైనా సరే వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడు. ఓకే ఆఫ్స్ అన్నాక పార్టిసిపేట్స్ ఉన్నారు కాబట్టి అటు ఇటు అవుతుంటుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ స్టిల్ ఇమాన్యుయల్ ఇస్ ద బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9. ఇమానియల్ తనుజాని బాండింగ్ పెట్టుకుని అన్నాడు, మరి ఇమానియల్ కూడా మదర్ బాండింగ్ పెట్టుకొని ఆడాడు కదా, సో అది ఫెయిర్ అంటారా? మరి అది అన్ఫేర్ అని, ఎందుకంటే బాండింగ్ అనేది ఓకే, ఎందుకంటే అన్నాళ్ళు 105 days ఉండాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే వస్తుంటే అవన్నీ మనం పట్టుకోకూడదు, ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి ఎఫెక్ట్స్ ఎంత పెడుతున్నారని మనం ఒకటే చూసుకోవాలి, దాన్ని బట్టి ఓటింగ్ వేయాలి. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది వస్తుంది? తనుజ ఓకే, బట్ తను ఎప్పుడు చూసినా ఎమోషనల్ అవుతుంటుంది, ఎప్పుడు చూసినా ఏడుస్తుంటుంది. సో నాకు అనిపిస్తుంటుంది ఆ ఎమోషనల్ వల్ల ఏమైనా ఓటింగ్ రావచ్చు, సో నన్ను సేవ్ చేయొచ్చు అనే దీంతో ఆడుతున్నామని నాకు అనిపిస్తుంటుంది. సో తనుజ నిజంగానే హౌస్ లో ఫేర్ గా ఆడుతుందా, లేకపోతే మాస్క్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతుందా? అంటే మాస్క్ అనేది ఏం లేదు, బట్ స్టిల్ అవి ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవడము, లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు చూపించుకోవడము, అంటే నేను ఆడుతున్నాను వీడు సరిగ్గా ఆడట్లేదు లేదా సరిగ్గా ఆడలేదు కంప్లైంట్స్ ఇవ్వడము, ఇవి జరుగుతున్నాయి. సో తనుజ నా ప్రకారం ఫేర్ గేమ్ మీద ఆడట్లేదు నేను అనుకుంటున్నాను. సో దివ్య చూసుకున్నట్లయితే తనుజ కంటే నేనే ఎక్కువ, నేనే మీకు ఉండాలన్నట్టు బర్నీతో మాట్లాడుతుంది కదా, సో ఏమనిపిస్తుంది? బర్నీ గారు ఇలాగే ఆడితే ఉంటారా హౌస్ లో? బర్నీ గారు ఆల్రెడీ హెల్మెట్ అయ్యి మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ బర్నీ గారు అనేది సేఫ్ గానే ఆడతారు కానీ, బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఆడర్ అని నా నమ్మకం. ఇంకా సేఫ్ గానే ఆడుతున్నారు కదా, ఇంకా సేఫ్ గానే ఆడుతున్నారు బర్నీ గారు. సో అలా ఆడితే ఇంకా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో అయితే తనుజ భయపడింది కదా, అది నిజమే అంటారు అసలు? అది నేను నమ్మను, ఎందుకంటే ఏదో అది మాస్క్ వేసుకున్నట్టు నాకు అనిపించింది. రీతు విషయంలో వస్తే నేను పులిని ఆడపుల్ని అని వెళ్ళింది. రీతు పులే కాదను, రీతు చౌదరి పులే, ఎందుకంటే టకాఫర్ ఇస్తుందని నేను అనుకుంటాను. బట్ స్టిల్ కొన్నిసార్లు డౌన్ అవుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్తో కొంచెం ఎక్కువ మింగిల్ అవుతుంటుంది. సో తను గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పోతుందని నా ఫీలింగ్. సో లాస్ట్ వీక్ నాగార్జున వచ్చేసరికి రీతుని డిమోన్ ని కొంచెం మాట్లాడకుండా దూరంగా ఉండండి, డిస్టెన్స్ గా ఉండండి అని చెప్పేసి ఉన్నారు. వీళ్ళైనా సరే వెళ్ళి కూర్చొని అన్నం తినిపించుకోవడం అన్ని చేశారు కదా. సో దివ్య వాళ్ళతో అడిగింది అనమాట, సో దానికి వాళ్ళ రియాక్షన్ ఫైర్ అయిపోయారు వాళ్ళ మీద. అసలు అంటే హౌస్ అన్నాక అంటే రియాలిటీలో అది జరగదు, కానీ హౌస్ అన్నాక మరి వాళ్ళే ఉంటారు కాబట్టి మాట్లాడాలంటే కుదరదు. సో ఏదో మనకి చూపిస్తుంది అదే 1 week అనే 2 weeks అయినా కంపల్సరీ మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్స్ కాబట్టి. రీతు డిమోన్ రిలేషన్షిప్ ఫెయిర్ అంటారా అనిపారు, అది నిజమైనా కాదా బాండింగ్? రీతుది డెమోన్ అయితే నాకు ఫెయిర్ అనిపిస్తుంది, ఎందుకంటే డెమాన్ ఎప్పుడు గేమ్ ఆడు రీతు వెనకాల పడుతూ ఉంటాడు. సో అందుకని నాకైతే డెమాన్ ఓన్లీ రీతు చౌదరిని లవ్ చేయడానికి వచ్చి నాకు అనిపిస్తుంది.